తిరుమల విహారయాత్ర కాదు, ఇక్కడి పచ్చదనాన్ని ప్రకృతిని కాపాడండి. దారి పొడవునా మీకు ప్లాస్టిక్స్ అమ్ముతారు, కానీ అవి కొన్నా కానీ వాటి స్క్రాప్ బిన్స్ ఉంటాయి, అందులోనే వేయండి. ఇలా అడవిలో పడేయకండి. జంతువులు ఏవి కూడా పచ్చదనాన్ని, అడవిని పాడు చేయవు. పాడు చేసేదల్లా మనమే. కాబట్టి మన ఫ్యూచర్ జనరేషన్ గురించి ఈ పచ్చదనాన్ని, ప్రకృతిని కాపాడాలి. గోవిందా గోవిందా. మనకి రూమ్ దొరికినప్పుడు ఇక్కడ గుడి వెనుక భాగంలో సత్రాలు ఉంటాయి. సత్రాల దగ్గరికి వచ్చి మనం ప్రైవేట్గా ట్రై చేయొచ్చు. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ స్టిల్ ఓకే. ఇంత దూరం వచ్చిన తర్వాత, ఫ్యామిలీతో వచ్చిన తర్వాత రూమ్ దొరకకపోతే బాగోదు కదా. మాకు ఇక్కడ ఈ SVRAVT సంఘంలో దొరికింది. కాస్ట్ 630 రూపాయలు, 1000 రూపాయలు డిపాజిట్ అనమాట. మేము 2000 రూపాయల దాకా ఓకే అని వచ్చాము ఇక్కడికి. నమో వెంకటేశాయ. మేము రూమ్ తీసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం, 2 hours పడుతున్నాం. తర్వాత ఈ విధంగా రెడీ అయ్యి ట్రెడిషనల్గా రెడీ అయినాం. ఓకే, ట్రెడిషనల్గా రెడీ అయ్యి దర్శనంకి వెళ్ళబోతున్నాం. దర్శనంకి వెళ్ళే ముందు ఒకసారి వరాహస్వామి దర్శించుకొని ఆ తర్వాత క్యూలైన్లోకి వెళ్తాం. టైం ఆల్రెడీ 8:45 అయిపోయింది. ఇంకా వరాహస్వామిని దర్శించుకొని అలా వెళ్తాము. ఈ తిరుమాడ వీధులు నడుస్తుంటే ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున కూడా వచ్చి ఈ విధంగా తిరిగే ప్లాన్ ఉంది. గోవిందా గోవిందా. శ్రీవారి బంగారు గోపురం తిరుమాడ వీధుల్లో అలా నడుచుకుంటూ వరాహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ఉండే ప్రశాంతతే వేరు. ఇక్కడ జరిగే ఉత్సవాల్లో ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని అలా ఈ పాటలు వింటూ దర్శించుకుంటే ఆనందమే వేరుంటుంది. అక్కడ కనబడేదే మా గెస్ట్ హౌస్. గెస్ట్ హౌస్కి పక్కనే తిరుమాడ వీధులు, చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రైవేట్ గెస్ట్ హౌస్ దగ్గరలోనే ఈజీగా టెంపుల్ రీచ్ అవ్వచ్చు. రాత్రి వచ్చాం కదా, మళ్ళీ పొద్దున్న మళ్ళీ ప్రశాంతంగా తిరుగుదాం వచ్చాము. నిన్న రాత్రి మా దర్శనం ఎలా జరిగిందో చెప్తాను. ఈ తిరుమాడ వీధుల్లో ఈ దేవుని పాటలు వింటూ నడుస్తే ఆనందమే వేరుంటుంది. నిన్న రాత్రి మా దర్శనం జస్ట్ 1.5 hours కంప్లీట్ అయిపోయింది. నైట్ మాకు 9 o'clock దర్శనం ఉండే, కానీ మేము వెళ్ళింది 10 o'clockకి. +or- 2 hours మన అడిగి ఉంటుంది, ఎవరేం ఆపరు మనకి. ఆ తర్వాత లోపల రష్ ఎక్కువ ఉండే, జనాలకి ఎంత తొందరగా దర్శించుకోవాలి ఉంటుందో అంతే తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి ఉంటుంది అనమాట. అక్కడ అంతా తోపులాట. 1/2 hour శ్రీవారు కొలువే ఉన్న చోట అలా ప్రశాంతంగా గడిపాము. అక్కడ నుంచి రూమ్కి వచ్చేసరికి టైం 12 అయింది. మళ్ళీ రాత్రి కొంచెం బయట తినేసి పొద్దున లేచి ఇక్కడ దగ్గరలో ఉండే నందగం గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి మా 3 కత్తెలు సమర్పించాము. నిన్నే చేయాలి యాక్చువల్గా, కానీ మా టైం కుదరక ఈరోజు పొద్దున చేయించుకొని ఆ తర్వాత మళ్ళీ అన్నదాన సత్రంకి వెళ్ళి అక్కడ వేడివేడి ఉప్మా, సాంబార్ ఇంకా చట్నీ తినేసి 1 గంటన్నర రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ తిరుమాడ వీధుల్లో తిరుగుకుంటూ అన్నీ దర్శించుకొని ఇక్కడ నుంచి శ్రీవారి పాదాలకి పాపనాశిని ఇంకా జపాలి మన టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ప్రతిసారి వస్తాము, దర్శించుకుంటాము, మళ్ళీ కిందకి వెళ్ళిపోతాము. ఈసారి మాత్రం టైం ఉంది కాబట్టి ఇలా వెళ్ళే ప్లాన్ ఉంది. ఇక్కడ దగ్గరలో బస్సు ఎక్కుతాం. ఇప్పుడైతే ప్రశాంతంగా తిరుమాడ వీధుల్లో చుట్టూ 1 రౌండ్ వేసుకొని అలా వెళ్ళే ప్లాన్ అనమాట. గోవిందా గోవిందా. ఇదంతా శ్రీవారి అర్చకుల గెస్ట్ హౌస్. గుడి పక్కనే ఉంది ప్రశాంతంగా. మన ముందు కనబడుతుంది వరాహస్వామి దేవాలయం, బంగారు గోపురం. వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఎక్కువ ఎండ లేదు, చలి కూడా లేదు. నవంబర్లో యాక్చువల్గా చలి ఉంటుంది, కానీ ఈసారి మాకు ఎలాంటి చలి అనిపించలేదు. ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా. ఈసారి మేము ఇద్దరమే వచ్చాము, పిల్లల్ని తీసుకొని రాలేదు. చాలా సంవత్సరాల తర్వాత ఈ విధంగా ఇద్దరం బయటకు వచ్చి టైం స్పెండ్ చేస్తున్నాము. అంటే ఈ మందిరం ట్రిప్లో మనం ఉన్నది పుష్కరిణి దగ్గరలో. ఇక్కడ మీకు కనబడే గుడి వరాహస్వామి టెంపుల్. పుష్కరిణిలో వాటర్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ స్నానం చేస్తే కూడా చాలా బాగుంటుంది. పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా ఓపెన్ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా. రాధాకృష్ణ దేవాలయం, హయగ్రీవ మందిరం పక్కనే మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం. లక్షల మంది వచ్చినా కానీ ఇక్కడ అన్నదానం మనకి అవైలబుల్ ఉంటుంది. మార్నింగ్ 8:30 నుంచి 10:30 దాకా బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత రాత్రి 12 దాకా భోజనం ఉంటుందన్నమాట. గోవిందా గోవిందా. శ్రీవారి సన్నిధికి ముందే ఉండేది శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం. ఇక్కడ పక్కనే నిత్య దీపం ఉంటుంది. చాలామంది వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తారు, కొబ్బరికాయలు కొడతారు. ఎదురుగా ఉండేదే మన శ్రీవారి సన్నిధి. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. వెనకాలంతా కొండలు, ముందంతా మంచి ప్లేస్, చాలామంది తిరుగుతూ ఉంటారు. ఇక్కడ
దేవుడి సంకీర్తనలు, నృత్యాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే సాంస్కృతిక కార్యక్రమాలు. ఇంతకుముందు ఇక్కడ ఏనుగులు ఉండేవి, ఇప్పుడే తీసుకెళ్ళిపోయారు. గోవిందా గోవిందా. గోవిందా గోవిందా. దర్శనం క్యూ లైన్ నుంచి గుళ్ళోకి వెళ్ళే మార్గం అది. తిరుమాడ వీధుల్లో ఒక కంప్లీట్ రౌండ్ కంప్లీట్ చేసి మళ్ళీ మేము మా రూమ్ వైపు వెళ్తున్నాం. అక్కడనే దగ్గరనే మనకి బస్ స్టాండ్ ఉంది. శ్రీవారి పాదాలు, ఆ తర్వాత జపాలి హనుమాన్ టెంపుల్ మరియు పాప వినాశిని, ఇవన్నీ చాలా తక్కువ సార్లు విజిట్ చేసినాం. అవి కంప్లీట్ చేయాలని చెప్పి ప్లాన్ ఈసారి. అక్కడికి వెళ్ళి చూద్దాం. గోవిందా గోవిందా. శ్రీవారి పాదాలకు వెళ్ళే దారి మేము కారులోనే బయలుదేరాం. టైం తక్కువ ఉండడం వల్ల అన్నీ కవర్ చేయలేకపోతున్నాం. ఓన్లీ శ్రీవారి పాదాలు, చక్రతోరణం, ఇంకా శిలాతోరణం, చక్ర తీర్థం కదా, చక్ర తీర్థం ఇంకా శిలాతోరణం చూసుకొని మళ్ళీ మేము వెళ్ళిపోతాం. ఈ రోడ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. అడవి మధ్యలో శ్రీవారి పాదాలు. శ్రీవారి పాదాల దర్శనం అయిపోయింది. అక్కడ నుంచి తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ క్లియర్ కనబడుతుంది. వ్యూ బాగుంటుంది. మన కెమెరాలో కూడా చాలా నీట్గా పిక్చర్స్ అన్ని వీడియో తీయగలిగాను. శ్రీవారి పాదాలు ఉన్న ప్లేస్ ప్రకృతి రమణీయంగా ఉంది. మొత్తం చెట్లు, పొడవాటి చెట్లు. అలా నడుచుకుంటూ వెళ్ళాలి ముందుకి. చాలా తక్కువ మంది వస్తారు శ్రీవారి పాదాలకి. అందరూ కూడా దర్శనం చేసుకొని కిందకి వెళ్ళిపోతారు. మీరు వచ్చినప్పుడు ప్లాన్ చేయండి. జై గణేష. శ్రీవారి పాదాలకు వెళ్ళే దారిలోనే మనకి చక్ర తీర్థం ఇంకా శిలాతోరణం వస్తాయి. ఇక్కడ మన విష్ణు అవతారాలు, శ్రీ మత్స్యావతారం, కూర్మావతారం, శ్రీ వరావతారం, నరసింహ అవతారం, శ్రీ వామన అవతారం, శ్రీ పరశురామ అవతారం, శ్రీ రామావతారం, శ్రీ బలరామ అవతారం, శ్రీ కృష్ణ అవతారం, శ్రీ కల్కి అవతారం, దశావతారాలు. ఇక్కడ శిలాతోరణం దగ్గర డెవలప్ చేసిన పార్క్ ఇది. బాగుంది. యోగ నరసింహస్వామి, శ్రీ అర్ధనారీశ్వరుడు. మీరు ఒకవేళ తిరుపతికి వస్తే, తిరుమలకి వస్తే ఇవన్నీ కూడా దర్శించుకోండి. శ్రీ మహావిష్ణువు, శ్రీ గరుత్మంతుడు, చిన్ని కృష్ణుడు, బ్రహ్మ, వాత్సల్యము, శ్రీ లక్ష్మీదేవి, శ్రీ గాయత్రీదేవి, భూదేవి, సింహము, గజవాహనము, శ్రీదేవి, శ్రీముఖి, సింహము, లతాంగి, గరుడ, భక్త ఆంజనేయ స్వామి, శ్రీ ఏకదంత గణపతి, శ్రీ సింహముఖ గణపతి, శ్రీ సిద్ధి బుద్ధి గణపతి, శ్రీ నాట్య గణపతి. ఇక్కడ మీకు కనబడుతున్నదే శిలాతోరణం. ప్రపంచంలో ఓన్లీ 3 ప్లేసుల్లో మాత్రమే ఉంది. ఒకటి యుఎస్లో, ఒకటి ఇంగ్లాండ్లో,
మూడోది మన దగ్గరే ఇండియాలో ఉంది, ఇక్కడ తిరుపతి దగ్గర. ఇది 150 కోట్ల అంటే 150 crores పాత శిలాతోరణం అని చెప్తున్నారు. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఈ విధంగా బ్యాలెన్స్ అయి ఉంది చూడండి. 10 అడుగుల ఎత్తులో ఉంది. సో అది ఈ శిలాతోరణం విశిష్టత. చక్ర తీర్థం. ఇక్కడ శిలాతోరణం దాటగానే కొంచెం ముందుకెళ్తే శివయ్య టెంపుల్ వస్తుంది. కార్తీక మాసం సోమవారం కాబట్టి ఒక దీపం వెలిగించబోతున్నాం. ఓం నమ శివాయ. గోవింద గోవింద. ప్రకృతి నడుమ చక్ర తీర్థం. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. చలో, కొండల మధ్య నుంచి వస్తున్న ఒక చిన్న వాటర్ ఫాల్. చక్ర తీర్థంలోని శివయ్య. ఓం నమ శివాయ. నరసింహస్వామి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. సో ఇక్కడతో మా ఈ తిరుమల నడకదారి, ఆ తర్వాత తిరుమల దర్శనం కూడా చాలా బాగా అయింది. అండ్ ఈ చిన్నపాటి యాత్ర కంప్లీట్ అయిపోయింది. అప్పట్లో 70s, 80s, 90s కిడ్స్, అంటే మేము 90s కిడ్సే. మేమందరం యంగ్ ఉన్నప్పుడు మొబైల్ ఇవ్వాలి అంత హంగామా లేకుండా. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్, అందరు కూడా ఫోటోలు, నాలాంటి వీడియోలు, ఇవన్నీ కామన్ ఇంకా. సో ఆ విధంగా అయిపోయింది మన సంస్కృతి అండ్ మన జీవన విధానం. సో ఇంకా ఎన్నెన్నో ఇలాంటి తిరుమల యాత్ర మళ్ళీ చేయాలని కోరుకుంటున్నా. అండ్ మీ ముందుకు ఇలాంటి వీడియోస్తో మళ్ళీ వస్తానని కోరుకుంటున్నా. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి ఈ దైవ యాత్రలు అండ్ మంచి టిప్స్తో కలుసుకుందాం. భారత్ మాతాకి జై. గోవిందా గోవిందా. జై హింద్.